సరేనండి, నేనైతే ఊరికి వెళ్తున్నాను అనమాట. మా తమ్ముడు వచ్చాడు. బావా పోయేస్తా అత్త వెళ్ళొత్తా ఊరికి. పోయి ఒక 10 రోజులు ఒక వారం ఉండడం కాదులేండి, పోయి ఆనకలగల్లా వస్తానమాట. నేను బయలుదేరేనా లేదో మా ఆయన అయితే మొహం అల్లం పెట్టుకున్నాడు. సుహాస్ ఓయ్ హాయ్ చెప్పు. డాడీ ఎంత ఫీల్ అవుతున్నాడు మన ఊరు వెళ్తున్నామని. మా తమ్ముడు అయితే వచ్చాడండి. తొందరగా బయలుదేరి మళ్ళీ సాయంత్రం 4 గంటలకల్లా రిటర్న్ అవుదాము. ఎందుకు వెళ్తున్నానంటే సౌండ్ నేను వస్తుందిరే, మా ఊరు వెళ్ళిన తర్వాత చెబుతానులే ఎందుకు వెళ్తున్నాను. ఏం సాసు మా బుట్ట బొమ్మ కూడా రెడీ అయింది. పా డాడీ పోతుండు. హాయ్ అప్రా రండి. సరే మరి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త రాను. మరి పిల్లల్ని పెట్టుకొని పోతున్నావు, పిల్లల్ని వద్దంటే నేను తీసుకెళ్తుంటే వచ్చి కూడా నెల పైన అవుతుందండి. ఇంకా మా అత్తకి పిల్లలంటే చాలా ప్రాణం, ముఖ్యంగా పెద్దలు అంటే సాసుగడు అంటే. ఇంకా పిల్లల్ని తీసుకురామని చెప్పేసి మా అత్తగారిని చెబుతాను. వాళ్ళు మరి అత్తమ్మ మాట ఏమో కాదనిలేమాయా. ఇంకా ఏదైనప్పటికీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. నేను ఇక్కడ ఉండేమో పని చేయించుకుంటా ఉన్నాను. అవుటర్ కనపడి చూసారా, అవుటర్ కట్టుబడి మొదలు పెట్టాము, వారం అవుతుంది. తర్వాత ప్లాస్టింగ్ చేయాలి రేపు సోమవారం నుంచి. ఇంకా ఈరోజు శుక్రవారం రాత్రి, శుక్రవారం ఆడపిల్లని ఇంటికి పంపించదంటారు. అది వాటి నుంచి అంటే పుట్టింటి నుంచి వచ్చింది, మన నుంచి ఏం కాదులే. సరిపోయింది బండి. వచ్చినప్పుడు మరి అటు తీసుకొచ్చుకుంటావు, జాగ్రత్త నిదానంగా వెళ్ళరు రే. ముఖ్యంగా నువ్వు మా బ్యాచ్ పని చేస్తున్నారు. కింద నుంచి కట్టుబడి మొదలు పెట్టుకొని ఇంకా పైదాకా ఈరోజు అయిపోయింది. ఇంకా ఎల్లుండి ప్లాస్టింగ్ మొదలు పెట్టాలి. పాండి ఇంకా పిల్లడా నిదానంగా వెళ్ళు, నువ్వు వెళ్ళి ఫోన్ చేయనా మరి. ఓకేనండి, ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తూ అయితే ఇంకా అమ్మకైతే కాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట. కాయలు మొత్తం అయితే తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరుతున్నామండి. ఈరోజు ఇంకా అక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్న లేక అసలుకి ఎండలు ఎట్లా కాస్తున్నాయో, ఎండ అంటేనే తెలియని నాకైతే ఈరోజు చూడండి ఎండలు ఇంకో టైం వచ్చేసి 9:10 అవుతుంది. అయినా కానీ ఫుల్ ఎండలు అన్నమాట. ఇంకా ఆ విధంగా కాయలు మొత్తం తీసుకొని బయలుదేరాము. ఇంకా సావలేపురం వచ్చిన తర్వాత ఇంక ఈ ఎండలకి తట్టుకోలేక కొంచెం బెట్టగా ఉండలే మా తమ్ముడికి అయితే సుగంధ మజ్జిగ అయితే ఇంక ఇప్పించానండి. ఇంక తమ్ముడు అయితే తాగుతూ ఉన్నాడు. ఇంకా తీరా మా ఊరు పెట్రోల్ బంక్ వచ్చేలేక ఇంక పెట్రోల్ లేపలేక పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం అనమాట. చూడండి మొత్తం పచ్చని పొలాలు అనమాట. మా ఊరు అయితే వచ్చాము స్కూల్ దగ్గరికి వెళ్ళి. వచ్చానంటే ఇంకా 3వ నెల అప్పుడు కూడా అబ్బాయికి 3వ నెల అప్పుడు అయితే ఇంక విజయవాడ వెళ్ళాం కదా. ఇంకా అప్పటి నుంచి అయితే అంగన్వాడీ పనిలో ఇంకా బియ్యం కందిపప్పు అని గుడ్లు అని పాలని అన్నీ తీసుకోలేదు కదండి. ఇంకా అందుకని చెప్పేసి మేడం అయితే రమ్మన్నమాట. అందుకని చెప్పేసి వచ్చాను. ఇంకా గుడ్లు పాలు అన్నీ తీసుకొని చల్లబడ్డ తర్వాత సాయంత్రం ఇంకా 4 గంటలకి వెళ్ళిపోవాలి. మా పెద్దమ్మ అయితే ఇంకా ఆయమ్మగా ఉండేది మా పెద్దమ్మ అయితే గుడ్లు పాలన్నీ అయితే బయట వేస్తూ ఉంది.
అయితే సంతకాలన్నీ పెట్టేశాను. మేడం అయితే చిన్న పని మీద వెళ్ళిందనమాట. నిన్నే రమ్మంది. నిన్నైతే మా తమ్ముడు ఇప్పుడు 11:30 అప్పుడు బయలుదేరుతాను. వాళ్ళకి ఎండకి ఆడొస్తుందని వెళ్ళలేదు. ఇప్పుడైతే మా పెద్ద మేమే వేస్తున్నా చూస్తాను కదా. పెద్దమ్మ ఏమేంటి మా పెద్ద వేసిద్ది, మనం చూద్దాం. మా అబ్బాయి బడి నుంచి వచ్చిన తర్వాత ఏం చెప్పట్లేదు పెద్దమ్మ. ABCDలు వాళ్ళు కూడా ఇప్పుడు రారా బడికాడ పోదా అంటే మేడం ఉండేది రాను అన్నాడు. ఆయిల్ ప్యాకెట్ 1/2 kg పెద్దమ్మ. ఈ ఆయిల్ గుడ్లు కూడా తీసుకొని వెళ్దాం. ఫ్రెండ్స్ ఆడుకో, బల్లో ఉండు, చదువుకో సరేనా. పిచ్చం మీద కొండి కారు పని వేచావా? హాయ్ చెప్పు. నీకు లేదా? అదే మా నాన్న పోయిండా? పాల ప్యాకెట్లు తీసుకుంటావు ఫ్రెండ్స్? ఓయ్ పాల ప్యాకెట్. మొత్తం 2 శ్రీ ఇంకా వీడియో కూడా తీస్తున్నా గుర్తుకి. ఇక ఖర్జూరాలు 2, నూనెకాయ పక్కన, పప్పు చెక్కలు 2, అటుకులు 2, ఇది రాగి పిండి 4, జొన్న పిండి, బెల్లం మొత్తం అంతటి సరిపోయినాయి కిట్టోటికి. ఇంకా పప్పు, ఆయిల్, బియ్యం. కందిపప్పు, సరిపోయి గుడ్లు. గడండా పోయింది అమ్మ. మా తమ్ముడు అక్కడ ఉన్నాడు, ఇంకా బండి మీద కడితే తీసుకెళ్తాడు అనమాట. 50 గుడ్ల పెద్దమ్మా. సరే. పాల ప్యాకెట్లు ఎన్ని? 1 లీటర్ ప్యాకెటా? 10. సరే మా పోయేస్తా మరి. నువ్వు జాగ్రత్త మరి, టయానికి తింటా ఉండు. సరేనండి. ఇంకా ఉదయం అయితే ఇంక అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఇంకా అడవుడిన అంగన్వాడీ బడికి అక్కడికి తిరగటం సరిపోయింది. ఇంకొచ్చింది చూపించలేదు. ఇంక ఇప్పుడు దాకా అమ్మకి తల ఇది వేసి పోయేస్తా మరి. ఇంకేంటి? సరే సరేనండి. నాన్న ఇంకా మొత్తం లగేజ్ ఎక్కువైంది కదా, ఇంక అందుకని చెప్పేసి బండి మీద పోకుండా నాన్న ఆటో పెట్టారు. పిలిచి ఊరికి వెళ్తున్నావా? మా చిన్నాడు దిష్టి తగలకుండా ముక్కు మీద పెట్టానండి. వదినా పోయేస్తా, పెద్దమ్మ పోయేస్తా. ఏమైంది? ఎప్పుడోసారి నేను వచ్చేది. పోయేస్తా మరి. కన్నా నేడు
పోయి తినేస్తావా బొడ్డాడా నాయన పిలుస్తుంది పో తీసా వస్తున్నాడులే కీగండి లగేజ్ మొత్తం పెట్టాము వచ్చేటప్పుడు ఒక చేతలు వచ్చి పోయేటప్పుడు ఇవన్నీ తీసిపోతున్నాను అనమాట మా నాన్నలే కాదులే అంగన్వాడీ పనులు మా నాయన అడుగుతా ఉంది బొడ్డాడిని ఏడం ఉండేది మా అబ్బాయి కొట్లో డబ్బులు ఏంటి అంటే అలాగుందని ఆడోళ్ళ మొహం అంటా ఉంది కూరగాయలన్నీ నమ్ముతా ఉంది పెన్నాను పోయేస్తా సరేనండి బయలుదేరదాం మరి జరుగు బయలుదేరి ఏమేమి మంచి బాగున్నావమ్మా పొద్దున వచ్చా వెళ్తున్నా అనుకోండి మళ్ళీ మీ మనోడు ఏడు ఉంచుతున్నాడు ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే కూతురు మీకు గాలి మళ్ళీ చేస్తున్నాం మరి మా అమ్మకి జడ వేసి అబ్బో ఏం చేయలేదు అబ్బో ముక్కు లెక్క పెట్టుకుంటావయ్యా ఏం అయిందా పని అంతా అయిందా ఏంటి పని ఏం పని అయింది కానీ అన్నం పెట్టుకో తిరిగిపోండి యాడ తినే బయలుదేరుతున్నాం పొద్దుపోతుంది నాన్న ఆటో మీద పోతున్నాం ఆడ పెట్టాడు ఆటో రోడ్డు మీద పెట్టాడు నానా ఎప్పుడు ఈయనకి అన్నం ముక్కెత్తుంది 15 అన్నారు మరి అబ్బో 15 అన్నారు జేబులు జట్టు పెట్టుకుని చెల్లు అబ్బో సెల్లు మరి నువ్వు పెట్టుకుంటా అమ్మమ్మకో మరి రేపు చేస్తావా డబ్బులు అట్టి హాయ్ చెప్పు మరి బాయ్ బాయ్ దొరుకుతుందేమో పుచ్చకాయలా గట్టి ఏం చేస్తుంది ఇప్పటికి 4 సార్లు చేసాడు మాయ చిన్న మాయ మనోడు ఏం చేస్తుండని ఫోన్ చేయమంటు రాగానే మాయకి సరే చేస్తా